వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పర్వతగిరి మండలం రావూరు గ్రామంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే రైతులు సకాలంలో నీరు వస్తే తమ పంటలు బతుకుతాయన్నటువంటి అంశాన్ని ఎర్రబెల్లి దయాకర్రావు దృష్టికి తీసుకురావడంతో వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి నీళ్లు వచ్చే విధంగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు వర్ధనపేట మండలము రాయపర్తికి సంబంధించి పర్వతగిరి మండలాలకు సంబంధించినటువంటి నీటి సమస్యను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టితో పాటు నీటిపారుదలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆయన సమస్యను వివరించే ప్రయత్నం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జనగామ మండలం వడ్లకొండ గానుగపహాడ్ గ్రామాల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సాగునీరు అందక ఎండిపోతున్న రైతులను ఆయన పరామర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. దాంతోపాటు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ హయాంలో ఒక గంట కూడా కరెంటు పోలేదని, దాంతోపాటు రైతులకు కావాల్సినంత సాగునీరు అందించామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 14-15 నెలల్లోనే పూర్తిగా పంటలన్నీ ఎండిపోయే పరిస్థితికి వచ్చిందని, ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు సంబంధించిన పొలాలకు నీళ్లు అందించాలని, లేకపోతే ప్రజలతో కలిసి ఆందోళనకు శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే గూడూరు మండలం మాచర్ల గ్రామం దగ్గర పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఇదే క్రమంలో బైక్పై తరలిస్తున్న 5.4 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి సెల్ ఫోన్ అదేవిధంగా బైక్ స్వాధీనపరుచుకున్నారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఏటూరు నాగర్ చెక్పోస్ట్ దగ్గర పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 11 పశువులను స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇటీవల 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున పశువులను అక్రమంగా తరలిస్తూ ఏటూరు నాగర్ చెక్పోస్ట్ దగ్గర పట్టుపడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 2 కంటైనర్లు ఇవాళ బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ పట్టుబడినటువంటి ఇద్దరితో పాటు మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. 76 పశువులను కూడా స్వాధీనం చేసుకున్నారు.